మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికార లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించింది. తెలంగాణ ఉద్యమకారుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కిన గౌరవం అని అభిమానులు చెబుతున్నారు. నల్లబెల్లిలోని పెద్ది ఇంటికి చేరుకున్నారు అధికార యంత్రాంగం. ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు హాజరు కానున్నారు నర్సంపేట ఆర్డీఓ. ఇప్పటికే పెద్ది ఇంటికి స్థానిక తహసీల్దార్ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికార లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించింది. తెలంగాణ ఉద్యమకారుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కిన గౌరవం అని అభిమానులు చెబుతున్నారు. నల్లబెల్లిలోని పెద్ది ఇంటికి చేరుకున్నారు అధికార యంత్రాంగం. ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు హాజరు కానున్నారు నర్సంపేట ఆర్డీఓ. ఇప్పటికే పెద్ది ఇంటికి స్థానిక తహసీల్దార్ చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించింది. తెలంగాణ ఉద్యమకారుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కిన గౌరవం అని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. ఆయన అంతిమయాత్ర ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే అంత్యక్రియలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది. నర్సంపేట ఆర్డీఓ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలు నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే పెద్ది ఇంటికి స్థానిక తహసీల్దార్ కూడా చేరుకున్నారు. కొండంత అండోలే కార్యకర్తల కుందువు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు.